హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు 1/2 కిలో చికెన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎప్పుడైనా నాన్ వెజ్లలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలా వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోనికి కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇలా కాస్త ఆనియన్స్ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్లలోకి కాస్త ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే నీసు వాసన వస్తుందన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కాస్త కలుపుకున్నాక చూసారు కదా, ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇలా వచ్చాక ఇందులోనికి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని చికెన్ కూడా మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ అండ్ వాటర్ కూడా మొత్తం పైనకు వచ్చి ఉడుకుతుంది కదండి. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆ వాటర్ మొత్తం పోవాలండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది కదండి. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్లు కారము, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి. నా దగ్గర తేజ కారం ఉందండి, అందుకనేసి నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు నార్మల్ కారం అయితే నాన్ వెజ్లలోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. అందుకనేసి కాస్త ఎక్కువ వేసుకోండి, చూసి వేసుకోండి. ఇలా కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అది మొత్తం పట్టేలాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా 5 నిమిషాల పాటు పక్కన పెట్టాక మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. చాలా నూనె మొత్తం పైకి తేలి మనకి రెడీ అయిపోయింది కదండి. ఇలా రెడీ అయిపోయిన దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చివరిగా వేసుకోవాలండి. ఊరికే కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. కాస్త ఫ్రై కాబట్టి వాటర్ ఉండవు కాబట్టి. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వస్తే అయిపోతుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చాలా క్రిస్పీగా తయారయ్యిందండి. గ్రేవీ కూడా ఉందన్నమాట. అన్నంలోకి ఎంచక్కా ఒక 2 ముక్కలు వేసుకున్నా కలిసిపోతుందండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి.